హాయ్ ఫ్రెండ్స్, మన శరీరంలో ఒక అద్భుతమైన అవయవం ఉంది. అది 80 నుండి 90% వరకు డ్యామేజ్ అయినా కూడా మనకు పెద్దగా నొప్పి లేదా స్పష్టమైన లక్షణాలు చూపించదు. ఆ అవయవం ఏమిటంటే మన కిడ్నీలు. అవును, మన శరీరాన్ని రోజూ శుభ్రం చేసే సైలెంట్ ఫిల్టర్ లాంటివి కిడ్నీలు. అయితే సమస్య ఏమిటంటే కిడ్నీ డ్యామేజ్ చాలాసార్లు నిశ్శబ్దంగా జరుగుతుంది. అందుకే డాక్టర్లు దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే చాలామందికి నొప్పి, వాంతులు, బలహీనత వంటి లక్షణాలు కనిపించే సమయానికి కొన్నిసార్లు 70% కంటే ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో డాక్టర్లు చెప్పే పరిష్కారం సాధారణంగా 2 మాత్రమే: డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కానీ మంచి విషయం ఏమిటంటే మన శరీరం కొన్ని చిన్న చిన్న ముందస్తు సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలను ముందే గుర్తిస్తే కిడ్నీ సమస్యను చాలా తొందరగా గుర్తించవచ్చు. ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లోనే చేసుకోగల 6 సింపుల్ టెస్టులు చెప్పబోతున్నాను. ఈ టెస్టులు చేయడానికి ల్యాబ్ అవసరం లేదు, డబ్బు ఖర్చు లేదు, కేవలం 6 నిమిషాలు సరిపోతాయి. మీరు ఈ టెస్టులు చేసి అన్నీ నార్మల్గా ఉంటే మీ కిడ్నీస్ హెల్తీగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే 1 లేదా 2 టెస్టుల్లో అసాధారణం అనిపిస్తే అది శరీరం ఇస్తున్న ఎర్లీ వార్నింగ్ సిగ్నల్. ఇక ఆలస్యం చేయకుండా ఆ టెస్టులు ఇప్పుడే ప్రారంభిద్దాం. చాలామంది ఉదయం నిద్ర లేవగానే కాళ్ళు ఉబ్బినట్టు ఉండటం లేదా రోజంతా పనిచేసి ఇంటికి వెళ్ళేసరికి కాళ్ల వాపులు రావటం గమనిస్తూ ఉంటారు. మనం సాధారణంగా దీన్ని అలసట అనుకుని వదిలేస్తాం. కానీ ఈ వాపులే మీ కిడ్నీస్ ప్రమాదంలో ఉన్నాయని చెప్పే మొదటి హెచ్చరిక కావచ్చు. అసలు మీ కాళ్లల్లో ఉన్న వాపు కిడ్నీ సమస్య వల్లే వచ్చిందా లేదా మరేదైనా కారణమా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే కేవలం 1 నిమిషంలో చేసుకోగలిగే ఒక చిన్న టెస్ట్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు వాపు ఎందుకు వస్తుంది? మన శరీరంలో కిడ్నీల ప్రధాన పని రక్తాన్ని శుద్ధి చేసి అనవసరమైన నీటిని, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడం. ఎప్పుడైతే కిడ్నీల పనితీరు మందగిస్తుందో అప్పుడు రక్తంలోని సోడియం అనగా ఉప్పు మరియు నీరు బయటకు వెళ్లకుండా శరీర కణజాలాల్లో పేరుకుపోతాయి. గ్రావిటీ వల్ల ఈ నీరు ఎక్కువగా పాదాలు, మడమల దగ్గర చేరుతుంది. దీన్నే మెడికల్ భాషలో ఎడేమా అంటారు. కిడ్నీ టెస్ట్, పిట్టింగ్ ఎడేమా టెస్ట్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే టెస్ట్ పేరు పిట్టింగ్ ఎడేమా టెస్ట్. ఇది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా మీ కాలి మడమపైన లేదా కాలి ఎముక ఉన్న భాగంలో మీ బొటన వేలిని ఉంచండి. ఇప్పుడు ఆ వేలితో కొంచెం గట్టిగా కనీసం 5 నుండి 10 సెకండ్ల పాటు నొక్కి ఉంచండి. వేలిని తీసేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో గమనించండి. వేలు తీసేసిన వెంటనే ఆ చర్మం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తే అది కిడ్నీ సమస్య కాకపోవచ్చు. కానీ ఒకవేళ వేలు తీసిన తర్వాత అక్కడ గుంటపడి అది అలాగే కొన్ని సెకండ్ల పాటు ఉండిపోతే దాన్ని పిట్టింగ్ ఎడేమా అంటారు. ఇది కిడ్నీలు సరిగ్గా పనిచేయటం లేదనడానికి ఒక ముఖ్యమైన సూచన. ఈ గుంట ఎంత లోతుగా పడింది, ఎంతసేపు ఉంది అనే దాన్ని బట్టి దీని తీవ్రతను డాక్టర్లు గ్రేడ్ చేస్తారు. 2 మిల్లీమీటర్ల లోతు గుంటపడి వెంటనే పోతే అది స్వల్పం. 8 మిల్లీమీటర్ల లోతుపడి ఆ గుంట పోవడానికి 2 నుండి 3 నిమిషాలు పడితే అది కిడ్నీ లేదా గుండె సమస్య తీవ్రంగా ఉందని అర్థం. మనం మొదటి టెస్ట్లో కాళ్ల వాపుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో అతి ముఖ్యమైన టెస్ట్ మూత్రంలో నురుగు. చాలామంది మూత్రం పోసేటప్పుడు నురుగు రావడాన్ని చాలా సాధారణంగా తీసుకుంటారు. కానీ అది మీ కిడ్నీలు ప్రోటీన్ను బయటకు పంపిస్తున్నాయని చెప్పే ప్రమాద సంకేతం కావచ్చు. అసలు ఏ రకమైన నురుగు ప్రమాదకరమో ఈ వీడియోలో చూద్దాం. నురుగు ఎందుకు వస్తుంది? మన కిడ్నీలు ఒక జల్లెడలా పనిచేస్తాయి. రక్తాన్ని వడిపోసేటప్పుడు వ్యర్థాలను మాత్రమే బయటకు పంపి మన శరీరానికి అవసరమైన అల్బుమిన్ అనే ప్రోటీన్ను మళ్లీ రక్తంలోకి పంపిస్తాయి. ఒకవేళ కిడ్నీ దెబ్బతింటే ఆ జల్లెడకు రంధ్రాలు పడినట్లు అవుతుంది. అప్పుడు ఈ ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. నీళ్లలో సబ్బు కలిపితే ఎలా నురుగు వస్తుందో మూత్రంలో ప్రోటీన్ కలిసినప్పుడు కూడా అలాగే నురుగు వస్తుంది. సాధారణ నురుగు వర్సెస్ ప్రమాదకరమైన నురుగు. ప్రతిసారి నురుగు వస్తే అది కిడ్నీ సమస్యే అని కంగారు పడక్కర్లేదు. ఈ రెండింటి మధ్య తేడాను ఇలా గుర్తించండి. సాధారణ నురుగు వేగంగా మూత్రం పోయడం వల్ల వచ్చే నురుగు కొన్ని సెకండ్లలోనే, అంటే 10 నుండి 20 సెకండ్లలో ఆవిరైపోతుంది. ప్రమాదకరమైన నురుగు ఒకవేళ మీరు మూత్రం పోశాక ఆ నురుగు తెల్లగా దట్టంగా ఉండి నిమిషాలు గడిచినా పోకుండా అలాగే ఉంటే అది ప్రోటీన్యూరియా కావచ్చు.
ఇది గుడ్డు తెల్ల సొనను కొట్టినప్పుడు వచ్చే నురుగులా కనిపిస్తుంది. ఇంట్లోనే గమనించాల్సిన పరీక్ష. మీరు దీన్ని పరీక్షించడానికి ఒక చిన్న పద్ధతి పాటించవచ్చు. ఒక రోజులో మీరు ఎన్నిసార్లు మూత్రానికి వెళ్ళినా ప్రతిసారి నురుగు అలాగే దట్టంగా వస్తుందో లేదో గమనించండి. ముఖ్యంగా ఉదయం మొదటిసారి పోసే మూత్రంలో నురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే అది కిడ్నీ ఫిల్ట్రేషన్ సమస్యకు బలమైన సంకేతం. మీకు ఇలాంటి దట్టమైన నురుగు కనిపిస్తుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి ఒక చిన్న యూరిన్ టెస్ట్ చేయించుకోండి. ఇందులో ప్రోటీన్ ఎంత లీక్ అవుతుందో +1, +2, +3 గ్రేడ్లలో తెలిసిపోతుంది. ప్రారంభ దశలో గుర్తిస్తే కిడ్నీలను కాపాడుకోవటం చాలా సులభం. మనం మొదటి 2 పరీక్షల్లో కాళ్ల వాపులు మరియు మూత్రంలో నురుగు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ మరియు చాలామంది నిర్లక్ష్యం చేసే లక్షణం రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్ళటం. నిద్రలో ఉన్నప్పుడు 2 లేదా 3 సార్ల కంటే ఎక్కువగా మూత్రం వస్తుంటే అది మీ కిడ్నీలు పడుతున్న ఇబ్బందికి సంకేతం కావచ్చు. దీన్నే మెడికల్ భాషలో నోక్టూరియా అంటారు. అసలు ఇది కిడ్నీ సమస్య అని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన కిడ్నీలు రాత్రిపూట మూత్రాన్ని చిక్కగా మార్చుతాయి. దీనివల్ల మనం రాత్రి 8 గంటల పాటు నిద్రపోయినా మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. కానీ కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు అవి మూత్రాన్ని చిక్కగా చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల మూత్రం పలచబడి ఎక్కువ మొత్తంలో తయారవుతుంది. అందుకే పదే పదే నిద్ర మధ్యలో లేవాల్సి వస్తుంది. రాత్రిపూట మూత్రం రావటం అనేది కేవలం కిడ్నీల వల్లే కాదు, షుగర్ వ్యాధి లేదా పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల కూడా రావచ్చు. అయితే కిడ్నీ సమస్య వల్ల వచ్చే మార్పును ఎలా గుర్తించాలంటే, ఒకవేళ మీకు షుగర్ కంట్రోల్లో ఉండి రాత్రిపూట ఎక్కువ నీళ్లు తాగకపోయినా కనీసం 2-3 సార్ల కంటే ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంటే అది కిడ్నీ ఫిల్ట్రేషన్ సమస్యగా భావించవచ్చు. ముఖ్యంగా మూత్రం పలచగా నీళ్లలాగా వస్తూ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయటం లేదని అర్థం. మీరు దీన్ని ఇలా పరీక్షించుకోండి. పడుకోవడానికి 2 గంటల ముందు నుండి నీళ్లు తాగటం తగ్గించండి. అయినా సరే రాత్రి నిద్రలో ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఒక 2-3 రోజులు గమనించండి. దానితో పాటు మీకు ఉదయం నిద్ర లేవగానే కాళ్లలో వాపు కూడా కనిపిస్తుంటే అది ఖచ్చితంగా కిడ్నీల పనితీరు తగ్గడం వల్లే అని చెప్పవచ్చు. మీకు ఈ లక్షణం కనిపిస్తుంటే ఒకసారి సీరం క్రియాటినిన్ మరియు GFR పరీక్షలు చేయించుకోవటం మంచిది. కిడ్నీలు 50% కంటే ఎక్కువ దెబ్బతిన్నప్పుడే ఇలాంటి లక్షణాలు బయటపడతాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పటి వరకు బాహ్యంగా కనిపించే లక్షణాల గురించి తెలుసుకున్నాం. కానీ కిడ్నీ సమస్య ఉన్నప్పుడు మన శరీరంలో లోపల జరిగే అతిపెద్ద మార్పు విపరీతమైన అలసట. కొంచెం దూరం నడిచినా లేదా చిన్న పని చేసినా రొప్పు రావడం, ఆయాసం రావడం కేవలం నీరసం అనుకుంటే పొరపాటే. ఇది మీ కిడ్నీలు రక్తహీనతకు కారణమవుతున్నాయని చెప్పే హెచ్చరిక. అసలు కిడ్నీకి రక్తానికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. కిడ్నీలు రక్తాన్ని ఎలా తయారు చేస్తాయి? మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వాలంటే కిడ్నీలు ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ను విడుదల చేయాలి. ఈ హార్మోన్ ఎముక మధ్యకు వెళ్ళి రక్తాన్ని తయారు చేయమని చెప్తుంది. ఎప్పుడైతే కిడ్నీలు దెబ్బతింటాయో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పడిపోయి అనీమియా లేదా రక్తహీనత వస్తుంది. అందుకే కిడ్నీ పేషెంట్లు ఎప్పుడూ నీరసంగా కనిపిస్తారు. ఈ అలసటను ఎలా గుర్తించాలి? ఈ అలసట మామూలు అలసట కాదని ఎలా తెలుస్తుందంటే, మీ కింది కనురెప్పను కిందకి లాగి చూస్తే అది ఎర్రగా ఉండాల్సింది పోయి తెల్లగా లేదా పలచని రంగులో ఉంటే మీకు రక్తహీనత ఉన్నట్లు అర్థం. చిన్న మెట్లు ఎక్కినా ఆయాసం రావటం, గుండె దడ రావటం జరుగుతుంది. మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ తక్కువ అవ్వటం వల్ల పనుల మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. రక్తహీనతతో పాటు కిడ్నీలు సరిగ్గా వడపోయకపోవటం వల్ల శరీరంలో యూరియా వంటి వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది మీ ఆకలిని చంపేస్తుంది. తిన్నది అరగదు, ఎప్పుడూ వాంతి వచ్చినట్లు ఉంటుంది. ఈ విషతుల్యాల వల్ల వచ్చే నీరసం మిమ్మల్ని రోజంతా మత్తుగా ఉంచుతుంది. మీకు విపరీతమైన నీరసం ఉండి దానితో పాటు పైన చెప్పుకున్న కిడ్నీ లక్షణాలు ఉంటే వెంటనే CBP రక్త పరీక్ష చేయించుకోండి. అందులో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది కిడ్నీ సమస్య వల్ల వచ్చిందేమో అని తెలుసుకోవడానికి వెంటనే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ KFT చేయించుకోవడం అవసరం. మనం ఇప్పటి వరకు చూసిన లక్షణాలు ఒక ఎత్తు అయితే ఈ 5వ లక్షణం చాలా విచిత్రంగా ఉంటుంది. అదే శ్వాసలో వాసన. బ్రష్ చేసినా మౌత్ వాష్ వాడినా తగ్గని ఒక రకమైన అమ్మోనియా లేదా మూత్రం వంటి వాసన మీ నోటి నుండి వస్తుందా? అయితే అది పంటి సమస్య కాదు, మీ కిడ్నీల నుంచి వస్తున్న హెచ్చరిక కావచ్చు.
అసలు శ్వాసకు కిడ్నీకి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? మన కిడ్నీలు రక్తంలోని యూరియా అనే వ్యర్థాన్ని వడపోస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు ఈ యూరియా రక్తంలోనే ఉండిపోతుంది. రక్తం ద్వారా ఇది లాలాజల గ్రంథులకు చేరినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఆ యూరియాను అమ్మోనియాగా మారుస్తుంది. అందుకే మీ శ్వాస తీసుకున్నప్పుడు అమ్మోనియా లేదా మూత్రం లాంటి వాసన వస్తుంది. దీన్నే మెడికల్ భాషలో యురేమిక్ ఫీటర్ అంటారు. శ్వాసలో వాసనతో పాటు మీకు ఇంకొక మార్పు కూడా గమనించవచ్చు. మీరు ఏ ఆహారం తిన్నా అది ఇనుము లేదా ఏదైనా మెటల్ తిన్నట్లు లోహపు రుచి అనిపిస్తుంది. దీనివల్ల మీకు ఇష్టమైన ఆహార పదార్థాల రుచి కూడా నచ్చదు. ఇది కిడ్నీలలో విషతుల్యాలు బాగా పేరుకుపోయాయని చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం. ఈ అమ్మోనియా వాసన మరియు లోహపు రుచి వల్ల మీకు ఆకలి మందగిస్తుంది. ముఖ్యంగా మాంసాహారం తింటున్నప్పుడు ఆ వాసన భరించలేక దాన్ని అసహ్యించుకుంటారు. ఒకవేళ మీకు పంటి సమస్యలు లేకపోయినా ఈ సమస్య ఎదురవుతుందంటే అది కిడ్నీ ఫెయిల్యూర్ వైపు వెళ్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే మీరు BUN బ్లడ్ యూరియా నైట్రోజన్ అనే రక్త పరీక్ష చేయించుకోవాలి. మీ రక్తంలో యూరియా స్థాయిలు ఎంత ఉన్నాయో ఇది తెలియజేస్తుంది. సాధారణంగా కిడ్నీలు బాగా దెబ్బతిన్న స్టేజ్ 3 లేదా స్టేజ్ 4 దశలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వెంటనే నెఫ్రాలజిస్ట్ను కలవటం చాలా ముఖ్యం. చివరగా మీ గోళ్లను ఒకసారి గమనించండి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో నైట్రోజన్ వ్యర్థాలు పెరిగి గోళ్ల రంగు మారుతుంది. ముఖ్యంగా లిండ్సే నెయిల్స్ అని పిలిచే స్థితిలో గోరు సగభాగం తెల్లగా, మిగిలిన సగభాగం ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. అలాగే గోళ్లపై అడ్డంగా తెల్లటి గీతలు వచ్చినా అది కిడ్నీలు ప్రోటీన్ను కోల్పోతున్నాయని చెప్పడానికి ఒక గుర్తు. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న ఈ 6 పరీక్షలు కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు. ఇవి మీ ప్రాణాలను కాపాడే హెచ్చరికలు. మన శరీరంలో కిడ్నీలు అనేవి నిశ్శబ్ద పోరాట యోధులు. 80% దెబ్బతినే వరకు బయటకు ఎటువంటి నొప్పిని తెలియనీయవు. నొప్పి మొదలైందంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థం. అందుకే మీ శరీరం ఇచ్చే ఈ చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. కిడ్నీ సమస్య అంటే అది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, అది మీ జీవన శైలికి ఒక హెచ్చరిక. డయాబెటీస్, బీపీ ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి తప్పనిసరిగా చెకప్ చేయించుకోండి. పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించండి. తగినంత నీరు తాగండి. గుర్తుంచుకోండి, కిడ్నీలు విఫలమైతే జీవితం డయాలసిస్ మిషన్ల చుట్టూ తిరుగుతుంది. ఆ పరిస్థితి రాకముందే మేల్కొందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు 1% ఉపయోగపడినా అది మా ప్రయత్నానికి తగ్గిన గౌరవంగా భావిస్తాం. ఈ సమాచారం మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. అందుకే వెంటనే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్య రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యం మహాభాగ్యం. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.